to my channel. BSc degree second sem linear differential equations first order but not first degree lo soluble for p model lo unnanu. Ee method lo p cube plus 2x p square minus y square p square minus 2x y square p. ప్రాబ్లం అంతా p లోనే ఉంది. చూడండి మొత్తం p లో ఉంది కాబట్టి గివెన్ అయితే రాసుకోండి. p cube plus 2x p square minus y square p square minus 2x y square p is equal to 0. p కామన్ తీసుకోండి మా. p square plus 2xp minus y square p minus 2xy square is equal to 0. చూడండి p is equal to 0. ఇక్కడ p కామన్ తీసుకోండి. దీంట్లో నుంచి p కామన్ తీస్తే p ప్లస్ 2x మైనస్ ఇక్కడ yp కామన్ తీయండి అంటే మైనస్ y స్క్వేర్ కామన్ తీయండి. ఏమొస్తుంది ఇంకా p ప్లస్ 2x సరిపోయింది చూడండి మా. అంటే p ఈజ్ ఈక్వల్ టు 0 ఒక రూట్ అయితే వచ్చేసింది. p ప్లస్ 2x కామన్ తీశారు. p మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x సెకండ్ రూట్. p is equal to y square third root. Put p is equal to dy by dx అయితే తీసుకోండి. p ప్లేస్ లో dy by dx సబ్స్టిట్యూట్ చేయండి. dy by dx is equal to 0 అంటే dy is equal to 0. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ dy is equal to 0 1 చేస్తే y is equal to some constant value c. అది p అంటే dy by dx is equal to minus 2x. dy is equal to minus 2x dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ dy మైనస్ 2 ఇంటిగ్రల్ x dx. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 x చేస్తే x స్క్వేర్ బై 2 ప్లస్ 2 క్యాన్సిల్ పోతే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x స్క్వేర్ ప్లస్ ఓకేనా. p is equal to y square. dy by dx is equal to y square. p ప్లేస్ లో dy by dx సబ్స్టిట్యూట్ చేయాలి. dy dx ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా. వేరియబుల్ సపరబుల్ మెథడ్ రాయండి. 1 by y square into dy is equal to dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1 by y square minus y integral 1 dx x plus c. Minus 1 is equal to yx plus y ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ 3 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేయండి మా. మీకు అదే ఆన్సర్. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే y minus c y plus x square minus c yx plus yc plus 1 is equal to 0. ఇది ఆన్సర్. మీరు ప్రాబ్లమ్స్ ఇలా కనుక చేసుకుంటే
మీకు సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లంలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు ప్రాబ్లము? ఇంపార్టెంట్ సమ్మా. సాల్వ్ x square into dy by dx whole square minus 2xy into dy by dx plus 2y square minus x square is equal to 0. ఇది ప్రాబ్లం. నేనేం చెప్పాను? ఫస్ట్ స్టెప్ dy by dx ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేసుకోండి అని చెప్పానా లేదా? అంటే మీరు పుట్ dy by dx is equal to p అయితే రాసుకోండి. x square p square minus 2xy into p plus 2y square minus x square. ఎప్పుడైతే మీకు ఫ్యాక్టర్స్ రావో ax square plus bx plus c అంటే ap square plus bp plus c. ఏమి ఈక్వేషన్ ఇది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ ఎంతమా? ఎక్స్ స్క్వేర్. బి ఎంత? మైనస్ 2xy. సి ఎంత? 2y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా p ఈజ్ ఈక్వల్ టు మైనస్ p plus or minus root of b square minus 4ac by 2a. చూడండి, జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలంటున్నాను. మైనస్ b అంటే మైనస్ 2xy ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 2xy హోల్ స్క్వేర్ 4. ఏ అంటే ఎక్స్ స్క్వేర్. సి అంటే 2y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2a అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ 2xy రూట్ ఆఫ్ ఏబిసి హోల్ స్క్వేర్ 4x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 4తో మల్టిప్లై చేయండి. 4 2 జర్ 8x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x స్క్వేర్ బై 2x స్క్వేర్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 ఇంటూ 2 8x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. చూడండి, 2xy ప్లస్ ఆర్ మైనస్ 8x స్క్వేర్ వై స్క్వేర్లోంచి 4 పోతే మైనస్ 4x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ 4x పవర్ 4 బై 2x స్క్వేర్. 4 కామన్ తీయండి. 2xy ప్లస్ ఆర్ మైనస్ 4 కామన్ తీయండి. పాజిటివ్ వాల్యూ ముందు రాస్తున్నాను. x పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై 2x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కూడా కామన్ తీసుకోండి మా. 2xy ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 అంటే 2. రూటుల్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అది బై
2x స్క్వేర్ x స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే రూట్ ఏబి ఫార్ములా రూట్ ఏ ఇంటూ రూట్ బి ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2x స్క్వేర్. క్యాల్కులేషన్ అమ్మా ఇక్కడ ఏమీ లేదు. చూడండి, ఎక్స్ అయితే కామన్ తీసుకోండి, లేకపోతే 2 అయితే కామన్ తీసుకోండి, 2x కామన్ తీసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. y ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2x స్క్వేర్. 2x ఒక 2x క్యాన్సిల్, ఏం మిగిలింది? y ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్. ఏంది ఇది? పీని మీరు ఎలా అయితే ఫైండ్ అవుట్ చేశారు? ఇది ఏమి ఈక్వేషన్? ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎలా చెప్తున్నానంటే, మీరు ఒకసారి రాసుకోండి. y ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ అని ఇచ్చాడు. పుట్ y ఈజ్ ఈక్వల్ టు కేవై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే మీకు ఇక్కడ రూటుల్లో కే ఫామ్ అవుద్దిమా? కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, కే స్క్వేర్ వై స్క్వేర్, కేవై కేఎక్స్. ఇక్కడ కే స్క్వేర్ కామన్ తీస్తే కే క్యాన్సిల్ పోతే కే పవర్ 0. అలా ఉంటే మీకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పాను. ఎప్పుడు మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు పి అంటే డివై బై డిఎక్స్ తీసుకోమని చెప్పాను. y ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్. దిస్ ఈజ్ అండ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎందుకు? ప్రాబ్లంలో కే పవర్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫామ్లో ఉంటే దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాను. నాన్ హోమో ఒకసారి మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదే స్టెప్ రాసుకోండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ తీసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ v అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, u ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ v, v ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ u అంటే v అనేది అది ఇండిపెండెంట్ వేరియబుల్. చూడండి, dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి మా జాగ్రత్తగా. ఈక్వేషన్ 2 in 1 dy బై డిఎక్స్ అంటే v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ఆర్ మైనస్ ప్రాబ్లంలో y ఎంత? vx కదా, vx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y అంటే vx హోల్ స్క్వేర్ బై ఎక్స్. v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ vx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, 1 మైనస్ వి స్క్వేర్. ఎందుకు? వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను, ఒక స్టెప్ ఏం మాడేం లేదు. vx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోండి ఈ స్టెప్ నుంచి స్టెప్. చూడండి ఎక్స్ బయటకు వస్తే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ విఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై ఎక్స్. ఎక్స్ కామన్ తీసుకోండి మా. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఎక్స్ కామన్ తీసుకోండి. వి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్. ప్లస్ వి ఇటు సైడ్కి పోతే మైనస్ వి, ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్. చూడండి బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని చెప్పాను. 1 బై రూట్ ఆఫ్ వి టర్మ్స్ అన్ని వీళ్ళు రాసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ వి స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ వి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ log x ప్లస్ log c. చూడండి v అంటే ప్రాబ్లంలో పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకున్నావు. v అంటే ఎంతమా y బై x తెలిసినట్టే ఉంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ y బై x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ log x ప్లస్ log c. ఇది మీకు జనరల్ సొల్యూషన్. మీరు ప్రాబ్లమ్స్ కనుక నీట్గా చేసుకుంటే మీకు సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్స్. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి ప్రాబ్లమ్స్ అయితే మీకు సాల్వబుల్ ఫర్ పీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.